Hello students, welcome to Chem Tactics. Today's topic is galvanic cell. Already previous classes లో types of cells గురించి మాట్లాడుకున్నాం, కండక్టెన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఎలక్ట్రోలైటిక్ సెల్ అనేది మనకి కంప్లీట్ అయింది. ఎలక్ట్రోలైటిక్ సెల్ అనేది క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ అనాలిసిస్ అనేది చేస్తాము అని దానికి సంబంధించిన ప్రీవియస్ ప్రాబ్లమ్స్ కూడా చూస్తాం. దెన్ నెక్స్ట్ వన్ గాల్వానిక్ సెల్. సో ఎలక్ట్రోలైటిక్ సెల్ అండ్ గాల్వానిక్ సెల్ రెండింటిని కలిపి ఏమంటాము అంటే ఎలక్ట్రోకెమికల్ సెల్స్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ కన్వర్షన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ కెమికల్ ఎనర్జీ అయితే కన్నా ఎలక్ట్రోలైటిక్ సెల్, అదే కన్వర్షన్ ఆఫ్ కెమికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ అయితే కన్నా గాల్వానిక్ సెల్. ఇప్పుడు ఈ ఎలక్ట్రోలైటిక్ సెల్ కి అలాగే ఎలక్ట్రోకెమికల్ సెల్స్ కి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ని చూద్దాం. Differences between the electrolytic cell and electrochemical cell. ఇక్కడ యాజ్ యూజువల్ ఫస్ట్ నుంచి మనం చెప్పుకుంటున్నాం ఎలక్ట్రోలైటిక్ సెల్స్ లో ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. అదే ఎలక్ట్రోకెమికల్ సెల్ లో ఆ వర్డ్స్ నే గుర్తుపెట్టుకోమన్నాను. కెమికల్ ఎనర్జీ అనేది మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. దెన్ ఇప్పుడు చెప్తున్న ఈ 2 పాయింట్స్ మనకి ఇంపార్టెంట్ అయిన రిప్రజెంటేషన్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్ అనేటివి ఎలక్ట్రోలైటిక్ సెల్ లోను అలాగే ఎలక్ట్రోకెమికల్ సెల్ లోను రివర్సబుల్ రిప్రజెంటేషన్ అనేది ఉంటుంది. ఎందుకు అన్నట్టయితే ఎలక్ట్రిసిటీ అనేది రిటర్న్ ఫ్లో అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ ఎలక్ట్రోడ్స్ కి ఎలక్ట్రోలైటిక్ సెల్ ఎలక్ట్రోకెమికల్ సెల్ లో రివర్స్ గా రిప్రజెంట్ చేసుకుంటున్నాం. ఈ పాయింట్స్ రెండు మాత్రమే మీరు పక్కాగా గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రోలైటిక్ సెల్ లో తీసుకున్నట్టయితే కన్నా యానోడ్ ని పాజిటివ్ ఎలక్ట్రోడ్ గా రిప్రజెంట్ చేసుకుంటాం. యానోడ్ అనేది ఏ విధంగా యాక్ట్ చేస్తుంది అంటే పాజిటివ్ ఎలక్ట్రోడ్ గా. అదే ఎలక్ట్రోకెమికల్ సెల్ లో తీసుకున్నట్టయితే కన్నా యానోడ్ అనేది మనకి నెగటివ్ ఎలక్ట్రోడ్ గా యాక్ట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం క్యాథోడ్, ఎలక్ట్రోలైటిక్ సెల్ లో క్యాథోడ్ అనేది నెగటివ్ ఎలక్ట్రోడ్ గా రిప్రజెంట్ చేసుకుంటాం. అదే ఎలక్ట్రోకెమికల్ సెల్ లో క్యాథోడ్ అనేది పాజిటివ్ ఎలక్ట్రోడ్ గా రిప్రజెంట్ చేస్తాము. దెన్ ఇక్కడ జరుగుతున్న ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ ఫినామినన్స్ అనేటివి ఎలక్ట్రోలైటిక్ సెల్ లోను ఎలక్ట్రోకెమికల్ సెల్ లోను సిమిలర్ గా ఉంటాయి. ఆక్సిడేషన్ అనేది యానోడ్ దగ్గర జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మనకి ఎలక్ట్రోకెమికల్ సెల్ లో కూడా ఆక్సిడేషన్ అనేది యానోడ్ దగ్గర జరుగుతుంది. రిడక్షన్ అనేది ఎలక్ట్రోకెమికల్ సెల్ లోను అలాగే ఎలక్ట్రోలైటిక్ సెల్ లోను రెండు రిడక్షన్ ప్రాసెస్ ఎక్కడ జరుగుతాయి అంటే క్యాథోడ్ దగ్గర. ఓన్లీ చార్జ్ రిప్రజెంటేషన్ మాత్రమే ఆపోజిట్, మిగతా అంతా కూడా ఇక్కడ మనము సిమిలర్ గానే వేసుకుంటాము. దెన్ ఈ పాయింట్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి నాన్న. ఇక్కడ ఎలక్ట్రిసిటీ అనేది ఎలక్ట్రోలైటిక్ సెల్ లో ఎలక్ట్రిసిటీ ఫ్లో అయ్యేది సర్క్యూట్ నుంచి సెల్ లోకి ఫ్లో అవుతుంది. ఎలక్ట్రిసిటీ ఫ్లోస్ ఫ్రమ్ సర్క్యూట్ టు ద సెల్. అదే ఎలక్ట్రోకెమికల్ సెల్ లో తీసుకున్నట్టయితే కన్నా ఎలక్ట్రిసిటీ అనేది సెల్ నుంచి సర్క్యూట్ కి ఫ్లో అవుతుంది అనమాట. ఇట్ ఈస్ ఏ ఆపోజిట్ ఎలక్ట్రోలైటిక్ సెల్ లోను ఎలక్ట్రోకెమికల్ సెల్ లోను. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ వన్ ఎలక్ట్రోలైటిక్ సెల్ అనేది ఇర్రివర్సబుల్ అలాగే నాన్ స్పాంటేనియస్ అన్నమాట. నాన్ స్పాంటేనియస్. అది కెమికల్ సెల్ లో కన్నా తీసుకున్నట్టయితే కన్నా ఇట్ ఈస్ రివర్సబుల్ అండ్ స్పాంటేనియస్. సమ్ టైమ్స్ సమ్ రియాక్షన్స్ లో మనకి ఇర్రివర్సబుల్, ఎలక్ట్రోలైటిక్ రియాక్షన్స్ లో ఇర్రివర్సబుల్ అనేది ఉంటుంది. లాస్ట్ పాయింట్ అయాన్స్ అనేటివి ఎలక్ట్రోలైటిక్ సెల్ లో ఎక్కడ డిశ్చార్జ్ అవుతాయి అంటే బోత్ ఎలక్ట్రోడ్ అంటే యానోడ్ దగ్గర డిశ్చార్జ్ అవుతాయి, క్యాథోడ్ దగ్గర అయాన్స్ అనేటివి డిశ్చార్జ్ అవుతాయి. బట్ ఎలక్ట్రోకెమికల్ సెల్స్ లో అయాన్స్ యొక్క డిశ్చార్జ్ అనేది ఓన్లీ క్యాథోడ్ దగ్గర మాత్రమే జరుగుతుంది. ఇవి డిఫరెన్సెస్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. అగైన్ చెప్తున్నాను, charge representation of the anode and cathode.
At the same time, electricity flow from the circuit to cell. ఇవి ఆపోజిట్ ఎలక్ట్రోలైటిక్ సెల్ కి అలాగే ఎలక్ట్రోకెమికల్ సెల్ కి ఆపోజిట్ గా ఉంటాయి. అంతే తప్ప ఆక్సిడేషన్ రిడక్షన్ ప్రాసెస్ అనేటివి యాజ్ యూజువల్ మనకి రెండిట్లో సిమిలర్ గా ఉంటాయి. సో ఇది డిఫరెన్సెస్ బిట్వీన్ ఎలక్ట్రోలైటిక్ సెల్ అండ్ ఎలక్ట్రోకెమికల్ సెల్. ఇప్పుడు గాల్వానిక్ సెల్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ చూద్దాం. గాల్వానిక్ సెల్లో కెమికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం గాల్వానిక్ సెల్ అనేది స్పాంటేనియస్ రెడాక్స్ రియాక్షన్స్ లో మాత్రమే ఉంటదన్నమాట. ఎక్స్ప్లెయిన్ చేసి స్పాంటేనియస్ రెడాక్స్ రియాక్షన్స్. సో స్పాంటేనియస్ రెడాక్స్ రియాక్షన్స్ యొక్క డెల్టా జీ వాల్యూ ఎంత అంటే నెగిటివ్ అన్న. ఇదే విధంగా ఎలక్ట్రోలైటిక్ సెల్ లో కూడా నేను చెప్పాను, ఇవి రెండు కూడా ఆపోజిట్. ద సేమ్ టైం ఇక్కడ గాల్వానిక్ సెల్ లో కొన్ని అబ్జర్వేషన్స్ అనేటివి చూద్దాం. ఈ అబ్జర్వేషన్ కి అండ్ గాల్వానిక్ సెల్ ఎక్స్ప్లెనేషన్ కి మనము ఈ గాల్వానిక్ సెల్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే వోల్టాయిక్ సెల్ ని కానీ లేదు డేనియల్ సెల్ ని కానీ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ తీసుకుంటున్న కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ కానీ జింక్ సల్ఫేట్ సొల్యూషన్ వీటి రెండింటిని నేను ఒక సాల్ట్ బ్రిడ్జ్ తో కనెక్ట్ చేసుకున్నాను. దీన్ని డేనియల్ సెల్ అని అంటాము. అట్ ద సేమ్ టైం గాల్వానిక్ సెల్ జరుగుతున్నప్పుడు జరుగుతున్న అబ్జర్వేషన్స్, ఎలాంటి అబ్జర్వేషన్స్ అనేటివి చేస్తున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఈ ఎలక్ట్రోడ్ కాపర్ ఎలక్ట్రోడ్ ని తీసుకున్నాను. కాపర్ ఎలక్ట్రోడ్ అనేది క్యాథోడ్ గా యాక్ట్ చేస్తుంది. క్యాథోడ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ లో డిప్ చేశాను. అట్ ద సేమ్ టైం జింక్ సల్ఫేట్ సొల్యూషన్ లో జింక్ రాడ్ ని డిప్ చేశాను. అట్ ద సేమ్ టైం ఇక్కడ వోల్టామీటర్ ని ఫిక్స్ చేశాను. దాని యొక్క స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ 1.10. సో దీన్ని బేస్ చేసుకొని కూడా మనకి గాల్వానిక్ సెల్ రియాక్షన్స్ ఎప్పుడు జరుగుతాయి, ఎలక్ట్రోలైటిక్ సెల్ రియాక్షన్స్ ఎప్పుడు జరుగుతాయి అనేది తీసుకున్నాను. ఎన్ని వోల్ట్స్ అంటే 1.10 వోల్ట్స్. సో ఇక్కడ అయాన్స్ మూమెంట్ కోసం సాల్ట్ బ్రిడ్జ్ అనేది ఉన్నాను. సాల్ట్ బ్రిడ్జ్ ఈ ఎలక్ట్రోడ్ నుంచి ఈ ఎలక్ట్రోడ్ కి అయాన్స్ మూవ్ అవడం కోసం సాల్ట్ బ్రిడ్జ్ ని ప్లేస్ చేశాం. So what are the observations in galvanic cell? Later chemical reactions in galvanic cell అనేది చూద్దాం. ఇప్పుడు అబ్జర్వేషన్స్ ఇన్ గాల్వానిక్ సెల్ లేదు, మనం దీన్ని గాల్వానిక్ సెల్ కి ఎగ్జాంపుల్ గానీ డేనియల్ సెల్ కానీ వోల్టాయిక్ సెల్ కానీ చెప్పుకుంటాం. సో ఫస్ట్ థింగ్ ఏమంటే ఇక్కడ మనం యూజ్ చేస్తున్నది జింక్ సల్ఫేట్ అండ్ కాపర్ సల్ఫేట్ కన్నా. సో ఫస్ట్ మనకి వెయిట్ ఆఫ్ ద జింక్ రాడ్ అనేది డిక్రీజ్ అవుతుంది. వెయిట్ ఆఫ్ ద జింక్ రాడ్ అబ్జర్వేషన్స్ వెయిట్ ఆఫ్ ద జింక్ రాడ్ అనేది డిక్రీజెస్ తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం కాపర్ సల్ఫేట్ అనగానే మనకి బ్లూ కలర్ అని తెలుసు. ఆ బ్లూ కలర్ డిసపియర్ అవుతుంది అనమాట. బ్లూ కలర్ ఆఫ్ ద సొల్యూషన్ అనేది డిసపియర్ అవుతుంది. నెక్స్ట్ అబ్జర్వేషన్ రెడ్డిష్ బ్రౌన్ ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవుతుందంట. రెడ్డిష్ బ్రౌన్ ప్రెసిపిటేట్. సో దెన్ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇవి మనకి అబ్జర్వేషన్స్. వెయిట్ ఆఫ్ ద జింక్ రాడ్ లాస్ అవుతుంది లేదు డిక్రీజ్ అవుతుంది. బ్లూ కలర్ ఆఫ్ ద సొల్యూషన్ అనేది డిసపియర్ అవుతుంది. రెడ్డిష్ బ్రౌన్ కలర్ ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ దెన్ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఏదైతే టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుందో అక్కడ మనకి కెమికల్ ఎనర్జీ అనేది ఏ విధంగా కన్వర్ట్ అయిందన్నా థర్మల్ ఎనర్జీ. దిస్ థర్మల్ ఎనర్జీ ఈజ్ యూజ్డ్ as a electrical energy. Finally, the conversion of chemical energy into electrical energy. Temperature increases అంటున్నాం కదా, నథింగ్ బట్ ఎలక్ట్రిసిటీ కండక్షన్ అనేది జరుగుతుంది అనమాట. ఇది మనకి అబ్జర్వేషన్స్ ఇన్ గాల్వానిక్ సెల్. ఇక్కడ రియాక్షన్స్ గురించి నేను మళ్ళీ ఒకసారి మాట్లాడుతున్నాను. సో ఎందుకు అంటే జింక్ అనేది ఏమవుతుందన్న Zn అనేది ఏమవుతుంది Zn+2 గా కన్వర్ట్ అవుతూ మనకి 2 ఎలక్ట్రాన్స్ ని లాస్ చేసుకుంటుంది. అది వెయిట్ ఆఫ్ ద జింక్ అనేది ఏమవుతుంది డిక్రీజ్ అవుతుంది. దెన్ నెక్స్ట్ స్టెప్ ఏమి అంటే కాపర్+2 అయాన్ అనేది ఏవైతే ఎలక్ట్రాన్స్ ని రిలీజ్ చేసిందో జింక్ ఆ ఎలక్ట్రాన్స్ ని గెయిన్ చేసుకొని ఇది కాపర్ గా కన్వర్ట్ అవుతుంది. సో అదే నెక్స్ట్ పాయింట్. ఎందుకు అంటే కాపర్ సల్ఫేట్ అనేది బ్లూ కలర్ లో ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆ Cu+2 అయాన్స్ ఏ విధంగా ఫామ్ అయిపోతున్నాయి నాన్న మనకి Cu గా కన్వర్ట్ అవుతున్నాయి, అంటే కాపర్ గా కన్వర్ట్ అయిపోతున్నాయి. ఆ కాపర్ యొక్క కలరే రెడ్డిష్ బ్రౌన్ కలర్ ప్రెసిపిటేట్ అన్నమాట. ఈ
ఈ రియాక్షన్స్ జరిగేటప్పుడు మనకి టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇవి అబ్జర్వేషన్స్. దీంతో పాటు ఎప్పుడైతే మనకి ఎలక్ట్రికల్ న్యూట్రలిటీ ఆఫ్ సొల్యూషన్ అనేది స్టాప్ అవుతుందో, వానిష్ అని చెప్పండి, స్టాప్ అవుతుందో అప్పుడు సెల్ వర్కింగ్ అనేది స్టాప్ అయిపోతుంది. దీని యొక్క లేదు స్టాండర్డ్ ఈఎంఎఫ్ ఆఫ్ ద డేనియల్ సెల్ అనేది కన్నా తీసుకున్నట్టయితే ఎంత ఉంటుంది అంటే 1.1 వోల్ట్స్ అన్న. దీన్ని బేస్ చేసుకుని మనం అప్లై చేయాల్సిన పొటెన్షియల్ అనేది ఉంటుంది. దాంతో పాటు అక్కడ ఎలక్ట్రోకెమికల్ సెల్ జరుగుతుందా, ఎలక్ట్రోలైటిక్ సెల్ రియాక్షన్ జరుగుతున్నాయా అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. అందుకే ఇందాక చెప్పాను సెల్ రిప్రజెంటేషన్ అప్పుడు 1.1 వోల్ట్స్ అనేది ఇంపార్టెంట్ అని. ఎక్స్టర్నల్ పొటెన్షియల్ అనేది 1.1 వోల్ట్స్ కన్నా అప్లై చేసినట్టయితే కన్నా మనకి అక్కడ ఎలాంటి కెమికల్ రియాక్షన్ అనేది జరగదు. ఎందుకు అంటే ఎలక్ట్రాన్స్ ఫ్లో అనేటివి జరగవు కాబట్టి కెమికల్ రియాక్షన్ అనేది జరగదు. అట్ ద సేమ్ టైం ఎక్స్టర్నల్ పొటెన్షియల్ కన్నా మనకి లెస్ దాన్ 1.1 వోల్ట్స్ కన్నా అయినట్టయితే స్పాంటేనియస్ రెడాక్స్ రియాక్షన్స్ జరుగుతాయి. దాన్ని మనం ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్స్ కంటిన్యూగా జరుగుతాయి. ఎప్పుడు అంటే స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ మనం ఇక్కడ యూజ్ చేస్తున్న ఎక్స్టర్నల్ పొటెన్షియల్ ఎంత ఉండాలా అంటే లెస్ దాన్ 1.1 వోల్ట్స్ అనేటివి ఉండాలి. దెన్ ఎక్స్టర్నల్ పొటెన్షియల్ అనేది గ్రేటర్ దాన్ 1.1 వోల్ట్స్ కన్నా ఉన్నట్టయితే కన్నా ఆ సెల్ అనేది ఎలక్ట్రోలైటిక్ సెల్ గా ఫంక్షన్ అవుతుంది. ఎలక్ట్రోలైటిక్ సెల్ ఇది అబ్జర్వేషన్స్ ఇన్ గాల్వానిక్ సెల్. దాన్ని బేస్ చేసుకొని మనకి స్పాంటేనియస్ రెడాక్స్ రియాక్షన్స్ ఎప్పుడు జరుగుతాయి, నాన్ స్పాంటేనియస్ రెడాక్స్ రియాక్షన్స్ అనేటివి ఎప్పుడు జరుగుతాయి అని చెప్పేసి. నెక్స్ట్ రియాక్షన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ గాల్వానిక్ సెల్ లేదు డేనియల్ సెల్. ఎందుకంటే గాల్వానిక్ సెల్ కి ఎగ్జాంపుల్ గానే మనం డేనియల్ సెల్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి. కెమికల్ రియాక్షన్స్ ఇన్ గాల్వానిక్ సెల్ లో జరుగుతున్న కెమికల్ రియాక్షన్స్ కన్నా తీసుకున్నట్టయితే కన్నా మనకి జింక్ సొల్యూషన్ లో Zn+2 అయాన్స్ అనేటివి ఫామ్ అవుతున్నాయి అన్న. దీన్ని హాఫ్ ఆఫ్ ద రియాక్షన్ అని చెప్పేసి అంటాం. ఇందాక ఎలక్ట్రోలైటిక్ సెల్ రిప్రజెంటేషన్ చూసాం కదా. జింక్ రాడ్ ని జింక్ సల్ఫేట్ సొల్యూషన్ లో డిప్ చేసినప్పుడు మనకి జింక్ అనేది ఆక్సిడేషన్ జరిగి యాక్వియస్ సాలిడ్ గా ఉన్న జింక్ అనేది ఆక్సిడేషన్ జరిగి 2 ఎలక్ట్రాన్స్ ని లాస్ చేసుకుంటుంది. 2 ఎలక్ట్రాన్స్ ని లాస్ చేసుకొని Zn+2 గా ఫామ్ అవుతూ 2 ఎలక్ట్రాన్స్ అనేటివి ఫామ్ అవుతుందన్న. రిమెంబర్ గాల్వానిక్ సెల్ లో మనకి లెఫ్ట్ సైడ్ లో ఉన్న హాఫ్ సెల్ ని జింక్ సల్ఫేట్ సొల్యూషన్ గా తీసుకుంటున్నాం. ఇక్కడ షార్ట్ కట్ రిప్రజెంటేషన్ అనేది ఇస్తున్నాను. LOAN లెఫ్ట్ సైడ్ లో ఆక్సిడేషన్ ఫినామినన్ జరుగుతుంది. L ఫర్ లెఫ్ట్ సైడ్, O ఫర్ ఆక్సిడేషన్. సో ఇక్కడ జింక్ రాడ్ అనేది ఏ విధంగా యాక్ట్ చేస్తుంది అంటే మనకి యానోడ్ గా యాక్ట్ చేస్తుంది. యానోడ్ ని మనము నెగిటివ్ గా రిప్రజెంట్ చేసుకుంటున్నాము. దెన్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఏమవుతుందన్నా ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్. ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేటివి జింక్ లాస్ చేసుకొని మనకి Zn+2 గా ఫామ్ అవుతుంది. సో ఎలక్ట్రాన్స్ అనేటివి జింక్ ఎలక్ట్రోడ్ నుంచి మనకి ఎక్స్టర్నల్ వైర్ ద్వారా కాపర్ ఎలక్ట్రోడ్ కి రీచ్ అవుతున్నాయి. దెన్ కాపర్+2 అయాన్స్ అంటే Cu+2 అయాన్స్ అనేటివి కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ లో ఉంటాయి. ఇక్కడ కాపర్ ఎలక్ట్రోడ్ ని తీసుకుంటున్నాము. సో ఈ Cu+2 ఏదైతే యాక్వియస్ గా ఉందో అది 2 ఎలక్ట్రాన్స్ ని తీసుకొని మనకి Cu సాలిడ్ గా కన్వర్ట్ అవుతుంది. Cu సాలిడ్ గా. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ హాఫ్ రియాక్షన్. గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ నథింగ్ బట్ రిడక్షన్. ఎలక్ట్రాన్స్ ని గెయిన్ చేసుకుంటోంది కాబట్టి దీన్ని రిడక్షన్ హాఫ్ రియాక్షన్. సో ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్ అండ్ రిడక్షన్ హాఫ్ రియాక్షన్ ఇన్ గాల్వానిక్ సెల్. ఇక్కడ సెల్ రిప్రజెంటేషన్ తో పాటు మనం ఏమేం సొల్యూషన్స్ తీసుకున్నాము, ఏం అయాన్స్ ఉన్నాయి, ఏ విధంగా ఫ్లో అవుతున్నాయి అనేది కూడా చూద్దాం నాన్న. యానోడ్ దగ్గర ఏం జరుగుతుంది మనకి ఆక్సిడేషన్ లెఫ్ట్ సైడ్ ఆక్సిడేషన్, యానోడ్ నెగిటివ్ గా రిప్రజెంట్ చేసుకుంటున్నాము. అలాగే క్యాథోడ్ దగ్గర Cu+2 అయాన్స్
రిడక్షన్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరుగుతున్నాయి, Cu గా కన్వర్ట్ అవుతుంది. సిపి అంటే ఆర్ అంటే లెఫ్ట్ రైట్ సైడ్ రిడక్షన్ ప్రాసెస్ జరుగుతుంది, దీన్ని మనం క్యాథోడ్ గా తీసుకుంటున్నాం. అలాగే ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ అనేది ఉంటుంది అని చెప్పేసి అనమాట. ఇక్కడ ఎలక్ట్రిసిటీని మెజర్ చేయడానికి 2 ఎలక్ట్రోడ్స్ ని ఏం చేస్తున్నాము అంటే వోల్టామీటర్ తో మనము కనెక్ట్ చేస్తున్నాం. పొటెన్షియల్ డిఫరెన్స్ ని మెజర్ చేయడానికి వోల్టామీటర్ తో పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 ఎలక్ట్రోడ్స్ ని మెజర్ చేయడానికి మనము 2 ఎలక్ట్రోడ్స్ ని వోల్టామీటర్ తో కనెక్ట్ చేసాం. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ మనము డేనియల్ సెల్ కదా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనేది, ఈ డేనియల్ సెల్ ని సాల్ట్ బ్రిడ్జ్ తో డేనియల్ సెల్ లో కన్నా తీసుకున్నట్టయితే సాల్ట్ బ్రిడ్జ్ ని పోరస్ పాట్ తో కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ తీసుకున్నాను, కాపర్ ఎలక్ట్రోడ్ ని డిప్ చేసాం. అలాగే యానోడ్ గా జింక్ తీసుకుంటున్నాం, జింక్ సల్ఫేట్ లో సొల్యూషన్ లో డిప్ చేసి జింక్ అనేది ఆక్సిడేషన్ రియాక్షన్ జరుగుతుంది, 2 ఎలక్ట్రాన్స్ ని రిలీజ్ చేస్తుంది. కాపర్ అనేది 2 ఎలక్ట్రాన్స్ ని గెయిన్ చేసుకొని కాపర్ సాలిడ్ గా ప్రెసిపిటేట్ అవుతుంది. ఇక్కడ అయాన్స్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది అనమాట. సాల్ట్ బ్రిడ్జ్ లో అయాన్స్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఎక్స్టర్నల్ గా అప్లై చేస్తున్న ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ కన్నా తీసుకున్నట్టయితే మనకి లెస్ దాన్ 1.1 వోల్ట్స్ కన్నా ఉన్నట్టయితే కన్నా అక్కడ స్పాంటేనియస్ రెడాక్స్ రియాక్షన్స్ అనేటివి జరుగుతాయి. ఇది మనకి గాల్వానిక్ సెల్ లో జరుగుతున్న రియాక్షన్స్, కెమికల్ రియాక్షన్స్. దాని యొక్క షార్ట్ కట్ రిప్రజెంటేషన్ లోన్ సిపి. దెన్ సింగిల్ ఎలక్ట్రోడ్ హాఫ్ రియాక్షన్స్ గా ఏది యూజ్ చేస్తాము అనేది చూద్దాం నాన్న. సింగిల్ ఎలక్ట్రోడ్స్ గా లేదు సింగిల్ ఎలక్ట్రోడ్స్ అంటాము, లేదు హాఫ్ సెల్స్ అని చెప్పేసి అంటాము, రెండింటిని కలిపితే కదా. సో ఇక్కడ ఎలక్ట్రోడ్స్ గా మనం మెటల్ ఎలక్ట్రోడ్స్ నైనా యూజ్ చేయొచ్చు, నాన్ మెటల్ ఎలక్ట్రోడ్స్ నైనా యూజ్ చేయొచ్చు. ఆల్రెడీ మెటల్ అంటే సాలిడ్ కాంపౌండ్స్, నాన్ మెటల్స్ అంటే గ్యాస్ ఎలక్ట్రోడ్స్ ని కూడా యూజ్ చేయొచ్చు అనమాట. గ్యాస్ ఎలక్ట్రోడ్స్ కన్నా తీసుకున్నట్టయితే ఎగ్జాంపుల్స్ చూద్దాం నాన్న. హాఫ్ ఎలక్ట్రోడ్స్ అంటే హాఫ్ ఎలక్ట్రోడ్ దగ్గర హాఫ్ రియాక్షన్ జరుగుతుంది, ఇంకొక ఎలక్ట్రోడ్ దగ్గర ఇంకొక హాఫ్ రియాక్షన్ జరుగుతుంది. రెండింటిని కంబైన్ చేసి మనం రాసుకుంటాం అనమాట. ఇక్కడ మెటల్ రాడ్స్ ని యాక్వియస్ సొల్యూషన్ లో కన్నా డిప్ చేసినట్టయితే అవి మెటల్ ఎలక్ట్రోడ్స్ గా యాక్ట్ చేస్తాయి. మెటల్ ఎలక్ట్రోడ్స్ కి ఎగ్జాంపుల్. సో మెటల్ ఎలక్ట్రోడ్స్ ఎక్కువగా మనం తీసుకునేది అంటే జింక్ యాక్వియస్ సొల్యూషన్ కన్నా తీసుకొని, అంటే జింక్ సల్ఫేట్ ఇందాకే మనం డేనియల్ సెల్ గాల్వానిక్ సెల్ కి ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం కదా. జింక్ రాడ్ ని కన్నా డిప్ చేసినట్టయితే జింక్ ఎలక్ట్రోడ్ గా యాక్ట్ చేస్తుంది. కాపర్ యాక్వియస్ సొల్యూషన్ లో నథింగ్ బట్ ఎగ్జాంపుల్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ తీసుకోవచ్చు. కాపర్ రాడ్ ని కన్నా మెటల్ రాడ్ ని కన్నా డిప్ చేసినట్టయితే కాపర్ ఎలక్ట్రోడ్ గా యాక్ట్ చేస్తుంది. అదే విధంగా సిల్వర్ యాక్వియస్ సొల్యూషన్ లో సిల్వర్ రాడ్ ని కన్నా డిప్ చేసినట్టయితే సిల్వర్ ఎలక్ట్రోడ్ గా యాక్ట్ చేస్తుంది. ఐరన్ +2 నాన్న యాక్వియస్ సొల్యూషన్ కాబట్టి యాక్వియస్ సొల్యూషన్ లో ఐరన్ రాడ్ ని కన్నా డిప్ చేసినట్టయితే ఐరన్ ఎలక్ట్రోడ్ లేదు ఫెర్రస్ ఎలక్ట్రోడ్ అని కూడా అంటాం. నెక్స్ట్ మెగ్నీషియం సొల్యూషన్ లో మెగ్నీషియం మెటల్ ని కన్నా డిప్ చేసినట్టయితే మనకి మెగ్నీషియం ఎలక్ట్రోడ్ గా యాక్ట్ చేస్తుంది. ఇది హాఫ్ ఎలక్ట్రోడ్స్ అన్నమాట, మెటల్ ఎలక్ట్రోడ్స్. నెక్స్ట్ నాన్ మెటల్ ఎలక్ట్రోడ్స్ కి ఎగ్జాంపుల్ చూద్దామా. నాన్ మెటల్ ఎలక్ట్రోడ్స్ లేదు వీటినే మనము గ్యాస్ ఎలక్ట్రోడ్స్ అని చెప్పేసి కూడా అంటాం. గ్యాస్ ఎలక్ట్రోడ్స్ కన్నా తీసుకున్నట్టయితే సొల్యూషన్ లో డిప్ చేసినప్పుడు ఇక్కడ గ్యాస్ అనేది బబల్స్ ఫార్మేషన్ లో ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. సో ఈ దాంట్లో తీసుకున్నట్టయితే మనకి ఎక్కువగా అట్మాస్ఫియర్ గ్యాసెస్ ఆనియాన్స్ అనేటివి ఫామ్ అవుతాయి. దాంతో పాటు మనం ప్లాటినం ఎలక్ట్రోడ్ ని తీసుకుంటూ ఉంటాం. గ్యాసియస్ ఎలక్ట్రోడ్స్ ప్లాటినం ని డిప్ చేస్తూ ఉంటాం అన్నమాట. నాన్ మెటల్ ఎలక్ట్రోడ్స్ కన్నా తీసుకున్నట్టయితే H+ అనేది తీసుకొని H+ ని హైడ్రోజన్ గ్యాస్ తీసుకున్నట్టయితే కనుక H+ అనేది తీసుకుంటుంది. ఇక్కడ మనకి ప్రెషర్ అనేది ఇంపార్టెంట్, 1 అట్మాస్ఫిరిక్ ప్రెషర్. ప్లాటినం ని తీసుకుంటున్నాం, హైడ్రోజన్ అనేది ఎలక్ట్రోడ్ గా యాక్ట్ చేస్తుంది. అలాగే ప్లాటినం తో పాటు ఆక్సిజన్ ని తీసుకుంటున్నాం, ఆక్సిజన్ 1 అట్మాస్ఫిరిక్ ప్రెషర్. యాక్వియస్ సొల్యూషన్ లో తీసుకున్నట్టయితే OH- అయాన్స్ అనేవి ఉంటాయి. సో ఆక్సిజన్ ఎలక్ట్రోడ్ అనేది యాక్ట్ చేస్తుంది. క్లోరిన్ కన్నా తీసుకొని ప్లాటినం తో పాటు 1 అట్మాస్ఫిరిక్ ప్రెషర్ కన్నా తీసుకున్నట్టయితే Cl- అయాన్స్ అనేవి ఉంటాయి యాక్వియస్ సొల్యూషన్ లో. దీన్ని మనము క్లోరిన్ ఎలక్ట్రోడ్ గా యూజ్ చేయొచ్చు. దెన్ అదే విధంగా బ్రోమిన్ Br2 1 అట్మాస్ఫిరిక్ ప్రెషర్ లో
along with the platinum తీసుకున్నట్టయితే Br మైనస్ అయాన్స్ అనేవి ఉంటాయి aqueous solution లో బ్రోమిన్ ఎలక్ట్రోడ్ గా యాక్ట్ చేస్తుంది అనమాట. ఇవి హాఫ్ ఎలక్ట్రోడ్స్, మెటల్ ఎలక్ట్రోడ్స్ అయినా యూజ్ చేయొచ్చు, అలాగే నాన్ మెటల్ ఎలక్ట్రోడ్స్ అయినా యూజ్ చేయొచ్చు. ఎలక్ట్రోడ్స్ గురించి చూసాం కదా. ఇప్పుడు ఈ సింగిల్ ఎలక్ట్రోడ్స్ లో ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్ అనేటివి ఎలా మెజర్ చేస్తాం? ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్ అంటే ఏమి అంటే ఒక ఎలక్ట్రోడ్ గెయిన్ ఆర్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరిగినప్పుడు మనకి వాటి యొక్క సొల్యూషన్స్ తో అవి కాంటాక్ట్ లో ఉన్నప్పుడు గెయిన్ ఆర్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటివి జరుగుతాయి. వాటిని బేస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ని మెజర్ చేస్తాము. ఈ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ని క్యాపిటల్ E తో రిప్రజెంట్ చేస్తాం. ఇది ఇంపార్టెంట్ నాన్న. నెక్స్ట్ నర్నస్ట్ ఈక్వేషన్ వస్తుంది కాబట్టి దాంతో పాటు SOP, SRP క్యాల్కులేట్ చేయాల్సి వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఫర్ కాంపిటేటివ్, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, నాట్ ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఫర్ IPE ఆల్సో. సో మనకి ఈ వాల్యూ గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ని క్యాపిటల్ E తో మెజర్ చేస్తాం. ఈ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ వాల్యూస్ ఎలక్ట్రోడ్ యొక్క కండిషన్ పైన డిపెండ్ అయి ఉంటాయి. 4 కండిషన్స్ నాన్న. ఏమది అంటే నేచర్ ఆఫ్ ఎలక్ట్రోడ్, వెదర్ ఇట్ ఈస్ మెటల్ ఆర్ నాన్ మెటల్. ఇందాకే మనం ఎగ్జాంపుల్స్ చూసాం కాబట్టి ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్ వాల్యూ దాని యొక్క నేచర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. నేచర్ ఏమి అంటే వెదర్ ఇట్ ఈస్ మెటల్ ఆర్ నాన్ మెటల్. అట్ ద సేమ్ టైం రెండవది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రోడ్ లైట్ పైన కూడా మనకి ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ మనం ఏ కాన్సన్ట్రేషన్ తీసుకుంటాము, ఈ ఎలక్ట్రోలైట్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం నాన్న. ఫ్యూజ్డ్ ఫామ్ లో తీసుకోవచ్చు, అంటే ప్యూర్ ఫామ్ లో, లేదు యాక్వియస్ వాటర్ లో సాల్యుబుల్ చేసుకుని, లేదు ఇంకొక సొల్యూషన్ లో కాన్సన్ట్రేటెడ్ అన్నాము, అలాగే డైల్యూట్ అన్నాము. సో అలాగా కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఎలక్ట్రోడ్ పైన డిపెండ్ అయ్యి మనకి పొటెన్షియల్, ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ టెంపరేచర్. ఓన్లీ ఇన్ ద కేస్ ఆఫ్ గ్యాస్ ఎలక్ట్రోడ్, గ్యాస్ ఎలక్ట్రోడ్స్ ని కనుక మనం తీసుకుంటున్నాము అంటే అక్కడ టెంపరేచర్ అనేది మనకి ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తుంది అన్న. టెంపరేచర్ పైన డిపెండ్ అయ్యి ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ వాల్యూస్ అనేటివి ఉంటాయి. నెక్స్ట్ లాస్ట్ వన్ కనుక తీసుకున్నట్టయితే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ పర్ ఆటమ్. ఒక ఆటమ్ లో నుంచి ఇన్వాల్వ్ అవుతున్న నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ గ్రూప్ మెటల్స్ కనుక తీసుకున్నాము, ఫస్ట్ గ్రూప్ ఆటమ్స్ కనుక తీసుకున్నాము అంటే ఓన్లీ 1 ఎలక్ట్రాన్ మాత్రమే రిలీజ్ చేస్తాయి. సెకండ్ గ్రూప్ తీసుకున్నట్టయితే 2 ఎలక్ట్రాన్స్. వీటిపైన కూడా డిపెండ్ అయ్యి ఈ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ వాల్యూస్ అయినా ఈ వాల్యూస్ అనేటివి డిపెండ్ అవుతాయి. అలాగే విత్ రెస్పెక్ట్ టు స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ మనం క్యాల్కులేట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు మనము స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ని చూద్దాం. స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్, స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ని E0 తో రిప్రజెంట్ చేస్తాం మనం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మనకి ప్రాబ్లమ్స్ కూడా చేయాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటే E, స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటే E0. స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ కెన్ బి మెజర్డ్ అట్ 25 degree centigrade temperature, 1 atmospheric pressure, and also here the concentration of ions is also important. Most probably we have to take 1 mole of ions, electrolytic concentration. So it is a standard value for every electrode. It can be represented with E0. Same ఇక్కడ కూడా మనకి స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ని మెజర్ చేస్తున్నప్పుడు if the electrode gain of electrons, the tendency of an electrode to gain electrons and get reduced is called as reduction potential. Gain of electrons అంటే ఏమంటాం నాన్న, reduction అని అంటున్నాం కదా. So whenever the electrode is gains electrons, it gets reduced. That potential is called as a reduction potential. The reduction potential of every electrode is negative of its oxidation potential. గుర్తుపెట్టుకున్నాను. జనరల్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇస్తున్నాను. m power of n plus aqueous solution. If it gains n number of electrons, then it will become the pure compound or pure metal. For example, copper plus 2 ion in aqueous nature, aqueous solution, it gains 2 electrons, then it converts into copper solid.
So here gain of electrons is there, then this potential is called as a reduction potential. Same, the tendency or the capacity of an electrode to lose electrons and get to oxidize is called as oxidation potential. ఒక ఎలక్ట్రోడ్ యొక్క లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటివి జరిగితే, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరిగితే ఏమవుతుందంటాం నానా, ఇట్ గెట్ ఆక్సిడైజ్డ్, ఆక్సిడేషన్ అనేది జరుగుతుంది. ఆ పొటెన్షియల్ ఏమంటాము అంటే ఆక్సిడేషన్ పొటెన్షియల్. హియర్ ద రియాక్షన్స్ ఆర్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. Here solid metal we have to take in. Solid metal ఏం చేస్తుంది, ఆక్సిడేషన్, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎంత, m పవర్ ఆఫ్ n ప్లస్, అంటే ఇక్కడ n అనేది నంబర్ నాన్న, ఎన్ని ఎలక్ట్రాన్స్ లాస్ చేసుకుంటుందో ఆ నెంబర్ వేసుకుంటాం. ఎగ్జాంపుల్ జింక్ సాలిడ్ ఫామ్ లో తీసుకుంటాం. జింక్ లాసెస్ 2 electrons and form Zn plus 2. This is called as, the potential is called as standard electrode potential is called standard oxidation potential, SOP, SRP అనేటివి ఆల్రెడీ చూసాం నాన్న. ఇందాకే చెప్పాను, ఒక ఎలక్ట్రోడ్ యొక్క రిడక్షన్ పొటెన్షియలే మనం మెజర్ చేయాలి అంటే అట్ 25 degrees centigrade, 1 atmospheric pressure and 1 mole of electrolytic concentration is called as a standard reduction potential. ఒక reduction potential value అనేది 25 degrees centigrade, 1 atmospheric pressure and 1 mole electrolyte అన్నమాట. ఏ ఎలక్ట్రోడ్ కైనా, ఏ సింగిల్ ఎలక్ట్రోడ్ కైనా దాని యొక్క స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ అనేది is a negative of standard oxidation potential. SRP is equals to negative of SOP. For example, ఇక్కడ జింక్ తీసుకున్నాం కదా, Zn అనేది 2 electrons ని గెయిన్ చేసుకుని Zn plus 2 అనేది 2 electrons ని గెయిన్ చేసుకుని Zn గా కన్వర్ట్ అవుతుంది. దాని స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ అనేది ఎంత అంటే మనకి -0.76 volts. ఇది దీని నెగటివ్ వాల్యూ, ఈ జింక్ యొక్క నెగటివ్ వాల్యూనే మనం ఏమంటాము అంటే స్టాండర్డ్ ఆక్సిడేషన్ పొటెన్షియల్. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి రిడక్షన్ లో ఇక్కడికి వచ్చేసరికి ఏమైందన్నా మనకి పాజిటివ్ అయింది, 0.76 volts. ఇలాగా ఏ ఎలక్ట్రోడ్ యొక్క SRP అనేది is a negative of SOP అనేది అవుతుంది అనమాట. దీని తర్వాత మనము విత్ రెస్పెక్ట్ టు స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ లేదు నార్మల్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకొని నానస్ట్ ఈక్వేషన్ ని డిరైవ్ చేసి SOP, SRP ప్రాబ్లమ్స్ అనేటివి చూద్దాం. నెక్స్ట్ క్లాస్ విల్ బి కంటిన్యూడ్ విత్ నెక్స్ట్ వీడియో. కాన్సెప్ట్ వచ్చేసి మనకి స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్, దాంతో పాటు SOP అండ్ SRP క్యాల్కులేషన్ విత్ రెస్పెక్ట్ టు స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ ఫార్ములాస్. నెక్స్ట్ దాంతో పాటు నెక్స్ట్ వీడియోస్ లో నేను బెస్ట్ సజెషన్స్ ఫర్ స్టూడెంట్స్ ఎవరైతే మనకి బెటర్మెంట్ రాయబోతున్నారో, 56 వచ్చాయి, 58 వచ్చాయి, 2 మార్క్స్ లాస్ అవుతున్నాము అనే వాళ్ళకి బెస్ట్ సజెషన్స్ ఇవ్వబోతున్నాను. ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బెస్ట్ సజెషన్స్ కోసం నా వీడియోస్ చూస్తూ ఉండండి.